భూమి డైనింగ్ టేబుల్ దగ్గర వంటలన్నీ సర్దుతూ ఉంటే అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే అని అరుస్తూ ఉంటుంది. నాన్నకి నేను వడ్డిస్తాను అని భూమి చెప్తుంది. హే, ఏంటి? నాన్నని నువ్వనుకుంటే సరిపోతుందా? నా కూతురని ఆయన అనుకోవాలి కదా. అది ఎప్పటికీ జరగదు. పోయి పని చూసుకో అని అపూర్వ భూమిని విసుక్కుంటూ ఉంటుంది. ప్రయత్నించి చూడడంలో తప్పు లేదేమో అని భూమి అంటే, ప్రయత్నించి అవమానపడతానంటే నేనెందుకు కాదంటాను. అలాగే కానివ్వు అని అపూర్వ అంటుంది. థ్యాంక్ యూ అని భూమి సంతోషంగా చెప్తూ ఉంటుంది. అలా శరత్చంద్ర వస్తూ ఉండటంతో, చూస్తాను నీ చేతి వంట, నువ్వు వడ్డిస్తే బావ ఎలా తింటాడో నేను చూస్తాను అని అపూర్వ తలుపు చాటున నిలబడి మొత్తం గమనించుకుంటూ ఉంటుంది. శరత్చంద్ర కూర్చొని ఉంటే భూమి వడ్డిద్దామని రెడీగా నిల్చొని ఉంటుంది. నువ్వెందుకు వచ్చావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. అమ్మ చేతి వంటని మరోసారి రుచి చూపిద్దామని వచ్చాను నాన్న అని భూమి అంటుంది. అమ్మ చేతి వంటనా అని శరత్చంద్ర అక్కడ ఉన్న వంకాయ కర్రీని చూస్తూ, శోభ వండితే వంకాయ కర్రీ ఇలాగే గుమగుమలాడిపోతుంది. నిజంగా నువ్వే చేశావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, పిన్ని చేసింది అని భూమి అబద్ధం చెప్తుంది. దాంతో చాటుగా ఇదంతా చూస్తున్న అపూర్వ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత అపూర్వ వచ్చి వాటినన్నింటినీ వడ్డిస్తూ ఉంటే శరత్చంద్ర చాలా సంతోషంగా వంకాయ కర్రీని తింటూ ఉంటాడు. నిజంగా ఇలాంటి రుచి చూసి 25 ఏళ్ళు అయిపోయింది అపూర్వ. అచ్చం శోభ వంటల్లాగే ఉన్నాయి. నువ్వు చాలా అద్భుతంగా వంటలు చేశావు అపూర్వ అని శరత్చంద్ర పొగుడుతూ ఉంటాడు. భూమి చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ, చూసావా ఎలా తినిపించానో అని అపూర్వ వైపు గర్వంగా చెప్తూ ఉంటే, ఏంటి ఇలా జరిగింది? నేనే వడ్డించాల్సి వచ్చింది అని అపూర్వ తిట్టుకుంటూ ఉంటుంది.